హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జాగ్రఫీలో బృహత్తర మైదానాలు భౌగోళిక విభజన గురించి తెలుసుకోబోతున్నాము. భారతదేశానికి చిట్ట చివర హిమాద్రి, తరువాత హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ శివాలిక్ కొండలు ఉంటాయి. ఆ తర్వాత బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్ ద్వీపకల్ప పీఠభూములు ఉంటాయి. హిమాద్రి అనేది భారతదేశంలో అన్నిటికంటే ఎత్తైన కొండలు. ఆ తర్వాత హిమాచల్ కొండలు, ఆ తర్వాత శివాలిక్ కొండలు ఉంటాయి. బాబర్ అనేది గులకరాళ్ళతోని ఉండడం వలన ఇక్కడ వ్యవసాయానికి అనుకూలంగా ఉండదు. ఆ తర్వాత టెరాయ్ అనేది కొంచెం గడ్డి పేరుకొని ఉండడం వలన అడవులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ విసనకర్ర ఆకారంలో చెట్లు ఉండడం వలన గర్ర అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత టెరాయ్ తర్వాత బంగర్, ఖాదర్ ఉంటాయి. బంగర్ ఎక్కువ బురద నీళ్ళతోనే ఉంటాయి. ఖాదర్ అనేది కొత్తగా ఏర్పడిన బురద నీళ్ళు. బంగర్ అనేది పాత బురద నీళ్ళతో ఉంటుంది. దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ద్వీపకల్ప పీఠభూమి అనేది హిమాద్రి పర్వతాలు, హిమాచల్ శివాలిక్ కొండల కంటే కొంచెం ఎత్తు తక్కువగా ఉంటాయి పీఠభూములు. ఆ తర్వాత రాజస్థాన్ మైదాన ప్రాంతీయ స్వరూపం గురించి తెలుసుకుందాము. మరుస్థలి అనగా ఇక్కడ రాజస్థాన్లో మరుస్థలి అంటే అక్కడ ఎడారి ప్రాంతం, ఎవరు వెళ్ళడానికి అనుకూలంగా ఉండదు. ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి ఎక్కువగా ఉంటుంది. ఇసుక ప్రాంతము. జైసల్మేర్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చెట్లు అధికంగా ఉండవు, చిన్న చిన్న చెట్లు మాత్రమే పెరుగుతాయి. రాజస్థాన్ కొంచెం వెనకాల ఉంటుంది. ఇక్కడ అరావళి పర్వతాల వెనకాల అరావళి పర్వతాలు. దీని వెనకాల రాజస్థాన్లో మరుస్థలి అనే ప్రదేశం ఏర్పడి ఉంటుంది. దీనితోనే లూని అనే నది ఇక్కడ ప్రవహిస్తుంది. ఈ అరావళి పర్వతాలు ఎత్తుగా ఉండడం వలన మనకు ఇక్కడ నుండి వర్షం, ఈ పవనాలు అనేవి వీచి వస్తాయి. ఈ అరావళి పర్వతాలు అడ్డుకోవడం వలన రాజస్థాన్లో పవనాలు ఏర్పడకపోవడం వలన అధికంగా వర్షాలు ఏర్పడవు. దానివల్లనే అక్కడ ఎడారి ప్రాంతాలు ఏర్పడి ఇసుక ప్రదేశం ఏర్పడింది. థ్యాంక్ యూ వ్యూవర్స్.